Education here at Sun can be an excellent choice for any students. రాష్ట్రంలో ఇప్పుడు బనగజర్ల ప్రాజెక్టుపై రాజకీయం నడుస్తుంది. మామూలుగా అయితే ఏదైనా ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు పక్క రాష్ట్రాల అభ్యంతరం వ్యక్తం చేస్తాయి. కానీ ఇప్పుడు బనగజర్ల ప్రాజెక్టు ఏదైతే నిర్మాణం చేయాలని ప్రభుత్వం తలపెడుతుందో మన రాష్ట్రంలోనే అనేక అడ్డంకులు వస్తున్నాయి. అంటే ప్రతిపక్షాల పాత్ర దీంట్లో ఎంత ఉన్నా ఆర్థిక మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి ఆంక్షలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ బనగచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఏంటి ప్రయోజనం, ఆర్థికంగా లబ్ధి పొందే వాళ్ళు ఎవరు, లేదా సామాజికంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా రాష్ట్రంలో లబ్ధి పొందేటువంటి ప్రజలెవరు, ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చారు ఆర్థిక మేధావులు. అందులో కొంతమంది టీడీపీని అభిమానించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, ప్రత్యర్థి పార్టీలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితులు అసలు బనగచర్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే రాష్ట్ర ప్రజలకు ఏంటి ప్రయోజనం, దీని ద్వారా ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుంది, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ బనగచర్ల ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందనేటువంటి అంశాలని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం మనం బనగచర్ల రాజకీయం నడుస్తుంది రాష్ట్రంలో అని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ బనగచర్ల ఒక ప్రాజెక్టు మొత్తం వ్యయం రాష్ట్రం మీద పడుతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఆర్థిక మేధావులు కానీ అదేవిధంగా కొంతమంది వ్యతిరేకించేటువంటి ప్రత్యర్థి పార్టీలు కానీ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే ఇప్పుడు తాజాగా ప్రభుత్వ అంచనాల మేరకు 80,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇది భవిష్యత్తులో 1,50,000 కోట్ల రూపాయలకు ఈ అంచనాలు వెళ్తాయనేటువంటి ఆర్థిక నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు ప్రజలను ఒక రకంగా చెప్పాలంటే ఆలోచింపజేస్తున్నాయి. ఎందుకంటే ఓ పక్కన గోదావరి మీద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది అనేటువంటి పరిస్థితి, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరిపి తీరాల్సినటువంటి ప్రాజెక్టు, అది ఇప్పటికే అనేక అడ్డంకులు తొలగి కొన్ని నిర్మాణాలు పూర్తయ్యాయి, కొంతవరకు నిర్మాణం జరగాల్సి ఉంది. సో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇదే పోలవరం ప్రాజెక్టు దగ్గర నుండి ఈ బనగచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేసేదానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ బనగచర్ల ప్రాజెక్టు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి అంశాలను మనం కానీ ప్రామాణికంగా తీసుకున్నట్లయితే ఇది మనకి బనగచర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం మొత్తం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనకి పోలవరం ప్రాజెక్టు నుండి ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగేటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ ఈ ప్రాంతం ఏలూరు ఈ ప్రాంతం మీదుగా విజయవాడ ఈ ప్రకాశం కృష్ణా బ్యారేజీల దగ్గరికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది వాటర్ని. సో ఈ వాటర్ని తీసుకొచ్చేటువంటి అంశంలో గ్రావిటీ ద్వారా కొన్ని వాటర్ని లిఫ్ట్ చేస్తే కొంత దూరం తీసుకొస్తారు, అదేవిధంగా లిఫ్ట్ ద్వారా కొంత వాటర్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం దీని ద్వారా ఇక్కడ ఈ విజయవాడ ప్రాంతం దాని తర్వాత నేరుగా ఈ కృష్ణమ్మ జలాల్లో కలిసి ఈ బొల్లాపల్లి ప్రాంతం మీదుగా ఆత్మకూరు ప్రాంతం వద్ద ఉన్నటువంటి ఈ బనగచర్ల ఏదైతే ఉందో ఈ బనగచర్ల ప్రాంతానికి వెళ్తుంది. ఇది రాయలసీమకి ఒక రకంగా ముఖద్వారంగా చెప్పుకోవచ్చు మనం. అంటే రాయలసీమ ప్రాంతాన్ని కృష్ణా జలాలని ఇప్పుడు మొత్తం నదుల అనుసంధానం ఏదైతే ఉందో గోదావరి, కృష్ణా, పెన్నా, ఈ పెన్నా నదికి అనుసంధానం చేయటం ద్వారా ఈ నదులు మనకి అంటే వృధాగా పోతున్నటువంటి గోదావరి ప్రాంతం నుంచి సముద్రంలో కలుస్తున్నటువంటి 3,000 TMC ఏదైతే ఉందో అందులో 10% వాటర్ని ఒడికి పుచ్చుకున్నా సరే ఇక్కడకు అంటే రాయలసీమ ప్రాంతానికి దాదాపు 300 TMCల నీటిని తీసుకొచ్చేటువంటి అవకాశం స్పష్టంగా ఉందనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. సో తద్వారా ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఈ ప్రాజెక్టు ఎంత దూరం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ చూసినట్లయితే దాదాపు 118 కిలోమీటర్లు దూరం దీనికి గ్రావిటీ ద్వారా నీళ్ళని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. దాని తర్వాత కొంత టన్నెల్స్ నిర్మాణం చేయాల్సి ఉంటుంది, దాదాపు ఒక 17 కిలోమీటర్ల దూరం టన్నెల్ నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మరి కొంత ప్రాంతానికి
వెళ్ళేసరికి లిఫ్ట్లు వాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మొత్తంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వ అంచనాల మేరకు ఇప్పటి వరకు 80,000 కోట్ల రూపాయలతో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో వీటి ద్వారా ఏంటి ప్రయోజనం అంటే, మనకి ప్రభుత్వం కానీ ఆశించిన స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేస్తే పెద్ద ఎత్తున నీటి అవసరాలు తీరేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుందనేది ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే సముద్రంలోకి వృధాగా 3,000 టీఎంసీల నీరు గోదావరి నుంచి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేటువంటి నీటిని రాయలసీమకు కానీ మళ్ళిస్తే 80 లక్షల ఎకరాల్లో సాగునీరు, అంటే సాగునీరు కానీ తాగునీరు కానీ 80 లక్షల మంది అవసరాలకు ఈ వాటర్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళొచ్చు. తద్వారా రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్గా మార్చడానికి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది గేమ్ చేంజర్గా మారిపోతుంది అనేది ప్రభుత్వం చెప్తుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం కూడా 118 కిలోమీటర్లు, దాని తర్వాత గ్రావిటీ ద్వారా వచ్చే నీటితో పాటు ఇక్కడ వచ్చేసరికి మనకి నల్లమల ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ నల్లమల ప్రాంతంలో టన్నెల్ నిర్మాణాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ టన్నెల్స్ మొత్తం కూడా ఇప్పుడు నల్లమల ప్రాంతంలో ఉన్నటువంటి 27 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ 27 కిలోమీటర్లు కూడా ఒక పక్కన ఫారెస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇది తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ పర్మిషన్ కావాలి, కేంద్ర ప్రభుత్వ అనుమతులు కావాలి, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. అయితే ఇక్కడ అంటే ఏదైతే టన్నెల్ నిర్మాణం చేస్తారో ఆ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి ఎక్కడ కూడా రిజర్వ్ ఫారెస్ట్ భూమి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అండగా నిలబడేటువంటి అంశం చాలా స్పష్టం. ఎందుకంటే ఒకే కూటమిలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైనా అభివృద్ధి జరుగుతుంటే ఆ అభివృద్ధిలో భాగంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే పరిస్థితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితే కానీ వస్తే అది ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపించేటువంటి అంశంగా మేధావులు చెబుతున్నటువంటి పరిస్థితి. కొద్ది రోజుల క్రితం ఎవరైతే సీనియర్ అధికారులు ఉన్నారో, కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు, కొంతమంది ఐఏఎస్లు ఉన్నారు, అదేవిధంగా సామాజిక అంశాల్లో కొంతమంది ప్రభావం చూపించేటువంటి వ్యక్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఒక సమావేశం పెట్టుకొని బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి ఆర్థిక భారంగా మారబోతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. అంటే ఇప్పుడు 80,000 కోట్ల రూపాయల అంచనాలు ఉన్నప్పటికి కూడా ఇది సుదీర్ఘంగా సాగేటువంటి ప్రాజెక్టు కాబట్టి దీని నిర్మాణం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందికి గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది అనేది నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఎప్పుడైతే ఇప్పుడు ఆర్థిక మేధావులు వ్యతిరేకిస్తున్నారు కానీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎక్కడ కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే పోలవరం నుంచి వాటర్ తీసుకెళ్తా ఉన్నారో ఈ వాటర్ కానీ తీసుకుని వెళ్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం, అలాంటి ప్రాజెక్టుని అడ్డుకుంది అనేటువంటి అపవాదు వైసీపీకి వస్తే రాయలసీమ ప్రాంతంలో రాజకీయంగా సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. అందుకే వైసీపీ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. కానీ చాలామంది ఆర్థిక మేధావులు మాత్రం ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది రాష్ట్రానికి గుదిబండగా మారబోతుంది. ఎందుకంటే కేంద్రం పూర్తి స్థాయిలో సహకారం అందించి నిర్మాణం చేయాల్సినటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును భుజానికి ఎత్తుకొని ఇప్పటికే దాదాపు 70% పూర్తయినటువంటి పోలవరాన్ని పూర్తి చేస్తే 2027 సంవత్సరానికి పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు కానీ అందుబాటులో తీసుకొని రాగలిగితే అది కొన్ని లక్షల కోట్ల మందికి ప్రయోజనకారిగా మారబోతుంది. కానీ రాష్ట్రానికి ఆర్థిక గుదిబండగా మారబోతున్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టును కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నెత్తికెత్తుకుంటే ఇది కాంట్రాక్టర్లకు మేలు చేస్తుందేమో తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలకి మేలు చేస్తుందో లేదో, లేదా ప్రభుత్వానికి ఇది గుదిబండగా మారబోతుందో అనేటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని మేధావులు చెప్తున్నారు. అయితే ఇదే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం
జరిగినటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో తాజా క్యాబినెట్ సమావేశంలో బనగచర్ల ప్రాజెక్టు మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కౌంటర్ ఇవ్వద్దు, మీరు అనవసరంగా ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది, కొన్ని లక్షల మందికి కొన్ని కోట్ల మందికి బనగచర్ల ప్రాజెక్టు ఒక నీటి అవసరాలు తీర్చేటువంటి గారంగా ఒక జలాగారంగా మారబోతుంది. ఈ మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు నుండి బనగచర్ల ప్రాంతాన్ని ఈ రెండు ప్రాజెక్టులు అనుసంధానం చేసే ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల మొత్తానికి కూడా జల అవసరాలు తీర్చేటువంటి ప్రాజెక్టుగా ఇది ఉంటుంది. ఇది ఒక రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధిలో గేమ్ చేంజర్గా మారబోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మాట. ఇది భవిష్యత్తులో బనగచర్ల ప్రాజెక్టు మీద మరెన్ని రాజకీయాలు జరుగుతాయో, ఈ రాజకీయంలో కేవలం ఎవరైతే ఆర్థిక మేధావులు ఉన్నారో వాళ్ళు మాత్రమే పాత్ర పోషిస్తారా, లేదంటే ప్రత్యక్షంగా రాజకీయ పార్టీలు కూడా రంగంలో దిగుతాయనేది వేచి చూడాల్సిన అంశం.